రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చేసిన వాళ్ళకి మాత్రమే ఆ స్టేటస్, ఆ కన్సాలిడేట్, ఆ స్థానం సుస్థిరం అనేది కేవలం రాఘవేంద్ర గారి డైరెక్షన్లో చేసి ఎస్ అనిపించుకుంటారు. ఏ డార్లింగ్ డైరెక్టర్ టు ఎవ్రీ వన్. రియల్ నా స్టార్ స్టేటస్, ఒక సూపర్ స్టార్డమ్ కి ఇనిషియేట్ చేసిన సినిమా రాఘవేంద్రరావు డైరెక్షన్, చిరంజీవి హీరోగా అడవి దొంగ. ఈ రోజున మీరు అంటున్న మెగాస్టార్ కానీ ఇంకోటి కానివ్వండి, దానికి నాంది పలికింది. దానికి నేను మనస్ఫూర్తిగా ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీ సినిమా అనేది ఒక స్పెషల్, అది అందులో పాటలు ఇంకా స్పెషల్. రాఘవేంద్రరావు గారు ఎన్నో సినిమాలు చేశారు, ఎంతో మంది ఆర్టిస్టులతో చేశారు. నాకు తెలిసి ఈవెన్ పూజ్యులు ఎన్టీ రామారావు గారు అంత గొప్ప ఆర్టిస్ట్, ఆయన కన్నా మంచి సినిమాలు నాకు రాఘవేంద్రరావు గారు నా కెరియర్లో ఎంటర్ అయినాకే బయట పిక్చర్లు కూడా అంత స్టాండర్డ్ ఉన్న సినిమాలు తీయటం, సూపర్ డూపర్ హిట్లు అవటం జరిగింది. ఫస్ట్ అసలు హీరో ఇమేజ్ పెంచడానికి ప్రయత్నించే డైరెక్టర్ రాఘవేంద్రరావు. మహేష్ ఫస్ట్ ఇంట్రడక్షన్ డెఫినెట్గా రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయాలని నేను డిసైడ్ చేసుకుని రాఘవేంద్రరావుని అడిగితే ఒప్పుకుని చేశాడు. ఫస్ట్ పిక్చరే స్టార్డమ్ వచ్చింది. మీరు ఎన్ని సాంగ్స్ చూసారు అంటే అన్ని క్లోజప్స్ ఎందుకు అంత ఫ్రెష్ గా అంత అందంగా కనిపిస్తున్నాయంట, ఒక్క రాఘవేంద్రరావు గారి వల్లే అవుతుంది. ఎందుకంటే సాంగ్స్ లో ఒక 25 క్లోజప్స్ ఉన్నాయి అనుకోండి. మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ వేసేసి 7 o'clock అంతా రమ్మనేస్తారు హీరోయిన్. ఆ తర్వాత ఫుల్ సాంగ్ లో ఎన్ని క్లోజప్స్ ఉన్నాయో అన్ని ఒకేసారి మార్నింగ్ 7:30 మొత్తం క్లోజప్స్ ఫినిష్ చేసేసి ఆ తర్వాత మిడ్ షాట్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ. లైక్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే క్రైన్ షాట్స్, లాంగ్ షాట్స్ అని. సో ఇట్స్ రియలీ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్ కొత్త స్టార్స్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు హీరోయిజం ఎలివేట్ చేయటం ఎలా? తొలిసంజుడు సినిమాలో 9 పాటలు కొరియోగ్రాఫర్ లేకుండా ఎలా తీశాను, ఒక్కో పాటలో స్టోరీ ఎలా చెప్పాను, అదే కేఆర్ఆర్ క్లాస్ రూమ్. ఇలా ఎన్నో, ఇంకెన్నో, ఎన్నెన్నో. కొత్త హీరోయిన్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఫోటోషూట్ ఎన్ని రకాలు తీశాను, ఎలా తీశాను? కొన్ని సందర్భాలకి డైలాగులు రాయటం కష్టం, కొన్ని డైలాగులకి ఎక్స్ప్రెషన్ ఇవ్వటం కష్టం. అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా మేనేజ్ చేశాను?
జగదేక వీరుడు అతలోక సుందరి సూపర్ హిట్ మూవీ. ఒక దేవతకి ఒక మనిషికి తేడా ఎలా చూపించింది. ఇద్దరు అమ్మాయిలు హీరోని ప్రేమిస్తారు. ఇలాంటి సీన్స్ 3 సినిమాల్లో తీయాల్సి వచ్చింది. సినిమాకి డిఫరెన్స్ ఎలా చూపించాను. ఒక స్టార్ హీరోతో పనిచేసినప్పుడు ఆ కథ ఎలా ఉండాలి, అడిగిరాముడికి కథ ఎలా తయారు చేశారు. నా మొట్టమొదటి నంది అవార్డ్ జ్యోతి చిత్రం ద్వారా వచ్చింది. అందులో ఒక కాంప్లికేటెడ్ సీన్ కన్విన్సింగ్గా ఎలా తీశాను. Thank you.